dim tanana dim tanana dim tanana dim tanana dim tanana dirana dim tanana dim tanana dim tanana dim tanana dim tanana dim tanana dirana కదిలే నడిచే కన్యా నదిలా నీవు మానినివే అరే నీవు మానినివే ఒకటా రెండా కథలే ఎన్నెన్నో నీకే చెబుతాలే నీ గాథే చెబుతాలే దింతనన 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 తిరనా dim tanana dim tanana dim tanana dim tanana dim tanana dim tanana dirana నడిచే నదివో ఎగసే అనవో నీలో కళలెన్నెన్నో జవ్వన రమణి మనుగుణ గృహిణి మాతవు త్యాగవులో చిరునడకలే నడిచిన గలగలే తళతళ నురగలే నురగల సఖి ముఖమే చిరునడకలే నడిచిన గలగలే తళతళ నురగలే నురగల సఖి ముఖమే ఒక సూరు పొడి చేరు అలా ఆడు చిలిపాడు గంగమ్మయ్య మురమ్మను కృష్ణమ్మను పొంగేనట ఒక సూరు పొడి చేరు అలా ఆడు చిలిపాడు గంగమ్మను యమునమ్మను కృష్ణమ్మను పొంగేనట నెచ్చలి కరువై వగపే మాలిని కరువై మనువే నీరే కరువై గడిపే కోరికలే బిడియం వస్తే బింకం వేళ్ళే తాకితే మోహం నీరే మగువై ఒళ్ళో వాలెనులే తల్లన్న కడలిలో పెరిగినాం ఓహో కన్నీటి కడలిలో ముగిసినాం ఓహో తల్లన్న కడలిలో పెరిగినామో కన్నీటి కడలిలో ముగిసినామో దింతనన 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 తిరనా దింతనన 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 తిరనా వన్నెలున్న పిల్ల పొంగెరస నదిలా వయ్యారం చిలికెనులే పొంగే వలపులు చూసలే ఓ పాటతోటి పైటలు ఎత్తు పల్లం చాటులు నదులకు గుణమే అది నా చెలి గుణమే చిన్నడకలే నడిచిన గలగలే తళతళ నురగలే నురగల సఖి ముఖమే చిన్నడకలే నడిచిన గలగలే తళతళ నురగలే నురగల సఖి ముఖమే దింతనన 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 తిరనా దింతనన 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 తిరనా నారింజ సారాలు పూదేనే తీరాలు పొరుగుల్లో పాలేరు నీరే తల్లడిగే చిన్నారి తనవాడి వయ్యారి చిన్నారికి తల్లైన మగువే పూనెలలా కోయిలలు శృతులతోటి శృతులు మార్చునమ్మో ఈ వయసు ఆవరద కట్టాదుపు కరిగి పూనమ్మో కదిలే నడిచే కన్యా నదిలా నీవు మానినివే అరే నీవు మానినివే ఒకటా రెండా కథలే ఎన్నెన్నో నీకే చెబుతాలే నీ గాథే చెబుతాలే దింతనన 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 తిరనా దింతనన 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 తిరనా
సార్ ఇదే ముంబైలో జూలీ నగర్ అంటారు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా. మీ వైజాగ్ లో గాజువాక్ లాంటిది అనుకోండి. ఏంటి సార్ రాగానే బాత్రూమ్ ఒకటి చూస్తున్నారు? అది చూడండి సార్, అదే కిచెన్. ఇది డైనింగ్ హాల్ గా వాడుకోవచ్చు. కాకపోతే టేబుల్ లేదు సార్. నెలకు 10,000 రూపాయలు అద్దె, ₹1,00,000 అడ్వాన్స్ సార్. ఇది కిటికీ సార్. అబ్బో తెరిస్తే చాలు తుఫాన్ లాగా గాలి వచ్చేస్తుంది. పగలు తెచ్చారనుకోండి మనుషులు ఎగిరిపోతారు, రాత్రులు తెచ్చారనుకోండి సామాన్తో సహా మనుషులు ఎగిరిపోతారు. అదండి. చెప్పడం మర్చిపోయింది సార్, ఆ వాటర్ ట్యాంక్ గురించి చూసారా? దాని పక్కనే అమితాబ్ బచ్చన్ ఇల్లు. అదే సార్, పొడుగ్గా ఉంటాడు సినిమా యాక్టర్, కౌన్ బనేగా కరోర్పతి. అదలా ఉంచండి. చొక్క నీలం రంగు షర్టు వేసుకుని వచ్చాను. స్టేషన్కి ఏ రంగు షర్టు వేసుకుని వస్తానని చెప్పేది సార్. ఇదేనా మెరూన్ రంగు? మెరూన్ రంగు షర్ట్ ఇప్పుడు నా దగ్గర లేదు సార్. ఎందుకంటే అది ఎవడో కొట్టేశాడు. రాత్రి ఇంటికి చోరు వచ్చాడు. ఈ బొంబాయిలో దొంగని చోరు అంటారు సార్. I'm Karthik from Vizag. Nice meeting you, sir. Go straight and turn left. That's your cabin. Thank you. లేడీస్ లాగా ఎంతసేపు అండి? అవతల ఆఫీస్ టైం అవుతుంది రండి. సార్ రేపు మా అమ్మ నాన్న వస్తున్నారు. 2 లీటర్ల పాలు ఎక్స్ట్రా కాల్స్ వస్తాయి. వాచ్మెన్కి చెప్పాను, మర్చిపోడు కదా. ఆడ పెద్ద లూజ్ అండి. ఏ సార్? వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గుడ్ మార్నింగ్ అని తెగ విసిగిస్తుంటాడు. అందుకే లా చోటు బీకే. గుడ్ మార్నింగ్ అంటే ఎందుకు కొట్టారు సార్? నేను రైట్ వస్తే లెఫ్ట్ సైడ్ గుడ్ మార్నింగ్ చెప్తాడు, నేను లెఫ్ట్ సైడ్ వస్తుంటే రైట్ సైడ్ గుడ్ మార్నింగ్ చెప్తాడు. కళ్ళు సరిగ్గా కనపడవేమో. అలా అనుకునే నేను కళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళా. మీరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటారు కదా. అక్కడ పెద్ద బోర్డు ఉంటుంది కదా, అందులో చిన్న అక్షరం చూపించి ఇదేంటి అని అడిగాడు. తెలియదు అన్నాడు. అంతకంటే పెద్ద అక్షరం చూపించి ఇదేంటి అన్నాడు. తెలియదు అన్నాడు. బాగా పెద్ద అక్షరం ఏ చూపించి ఇదేంటి అని అడిగాడు. తెలియదు అన్నాడు. దాంతో డాక్టర్ ఒళ్ళు మండి నేను ఎవరో తెలుసా అని అడిగాడు. మీరు డాక్టర్ కదండి అన్నాడు. మరి ఎందుకు తెలియలేదు? ఆడికి అసలు అక్షర జ్ఞానం ఉంటాయి కదా, ఏ అక్షరం తెలియడానికి. వాళ్ళ గురించి మీరేం దిగులు పడకండి. మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు? రేపు వచ్చేస్తారు. ఓకే సార్ కొంచెం మీ కాళ్ళు పడేస్తారా? సరే, నా కోసం ఏదో పెద్ద ఆశ పెట్టారు అనుకున్నాను. పర్లేదండి, పక్క పంపిణీ చేద్దాం. మన ఊళ్ళో బిల్డింగ్లన్నీ పడుకోబెడతారు, ఇక్కడ నిల్చోబెడతారు అంతే. నీళ్లు ఉప్పగా లేవు, తీయగా ఉన్నాయి కదూ. వంటలు కూడా వెలుతురుగా ఉంది. వంటగది ఎలా ఉన్నా వంటేది నువ్వు కాదుగా. ఏంట్రా 2 గంటలు వంటగదిలో ఉంటే 2 రోజులు మంచాన పడతావు. నీకెందుకమ్మా చెప్పు? నీకు కీళ్ల బాధ ఉంది కదా అందుకంటున్నాడు. ఈ ఊళ్ళో ముందు నీ జబ్బుకు మందు కానీ. నన్ను వండద్దంటున్నావే, నేను వండకపోతే తిండెవరు పెడతారా? క్యారియర్ భోజనం ఏర్పాటు చేశానమ్మా, పక్కనే మెస్ ఉంది. మెస్సా? ఇది బొబ్బాయి రా. చపాతి నమిలితే దవడలు ఊడిపోతాయి, అన్నం దొరకదా. మెస్ పెట్టింది నెల్లూరు వాళ్ళన్నా. ఈ ఇంటి అడ్రస్ ఎవరికి తెలియజేయాలో వాళ్ళకి తెలియచేయండి. అజయ్కి నేను రాసేసాను. అడ్రస్ ఇవ్వు, రాస్తాను. తొందరపడుకున్నా. ఇవ్వరా? వస్తానమ్మా, సాయంత్రం తొందరగా వచ్చేస్తాను. వెరీ గుడ్. నీ కాళ్ళు నీ ఇష్టం, పెట్టుకో. చాలండి, రైల్లో వచ్చినందుకు కాళ్ళు అవుతుంటే ఇలా పెట్టుకున్నా. అది కాదే, చూసేవాళ్ళు ఎవరైనా నన్ను తన్నుపోతున్నావు అనుకుంటారు. 2 కాళ్ళు పెట్టుకో. బెల్లు కొడితే ఎవరు నడకుండా మాత్రం తలుపు తీయకండి. నాన్న మీకే. అమ్మను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. ఆఫీస్కి పోరా. 45 ఏళ్లుగా చూస్తున్నాను, నాకు తెలీదా? ఫ్రిడ్జ్ లో బ్రెడ్ ఉంది. తర్వాత కరెక్ట్ గా 12 గంటలకల్లా క్యారేజ్ వస్తుంది. వీడు త్వరగా పెళ్లి చేసుకుంటేనే మనకి హోటల్ తిండి తప్పేది. ఎన్నోసార్లు అడిగా, బలవంతంగా పెళ్లి చేయగలమా?